ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మొదటి పట్టణము ఇర్మియా గ్రంథం నుంచి స్వీకరించడం జరిగింది. కొద్దిసేపు ఈ యొక్క ఇర్మియా ఎవరు, ఆయన ఎక్కడి నుంచి, ఆయన చేసిన పనేంటి, ఆయన ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు నీరు లేనటువంటి ఊబి కలిగినటువంటి బావిలోనికి తోసివేశారు అన్నటువంటి విషయాన్ని ధ్యానించుదాం. పూర్వ నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలందరిలో ఇర్మియా ఒక ప్రధానమైనటువంటి ప్రవక్త. ఆయనకు మరొక పేరు ఉన్నది, విలపించేటువంటి ప్రవక్త అని కూడా అన్నారు. విలాపము అనేటువంటి గ్రంథాన్ని కూడా ఆయనే రాస్తూ ఉంటారు. ఆయన ఎందుకు విలపించాడు, ఎందుకు విలపించేటువంటి ప్రవక్తగా ఆయనకు పేరుంది అని ఒకసారి మనం ఆలోచించినట్లయితే, ఇజ్రాయేలు ప్రజల కోసము, ఇజ్రాయేలు పట్టణము కోసము, ఇజ్రాయేలు యొక్క దేవాలయము, జెరూసలేము దేవాలయం ఎప్పుడైతే నాశనం చేయబడబోతుందో, వారి యొక్క జీవితాన్ని బట్టి, వారు జీవిస్తున్నటువంటి జీవిత విధానమును బట్టి, దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి విధానమును బట్టి వారిలో మార్పు కోసం ఆయన కన్నీరు కాచి ప్రార్థిస్తూ విలపిస్తూ ఉంటాడు. అందువలనే ఆయనను విలాప ప్రవక్త అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఆయన అనాతోత్ అనేటువంటి ఒక గ్రామము నుంచి వచ్చాడు. బెంజమిన్ ట్రైబ్కు సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన యెరూషలేమునకు దగ్గరలో కొద్ది కిలోమీటర్ల దూరంలో, మైళ్ళ దూరంలో నివసించేటువంటి వాడు. ఆయన యాజక కుటుంబం నుంచి వచ్చాడు. అలా వచ్చినటువంటి ఆయనను ప్రభువు చిన్నప్పుడే ఎంచుకున్నాడు. చిన్న వయసులోనే దేవుని చేత పిలువబడ్డాడు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వాక్యం. నువ్వు మాతృగర్భమున రూపొందక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని, నీవు పుట్టక మునిపే నేను పవిత్రపరచితిని, నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. చిన్న ప్రాయంలోనే తల్లి గర్భంలో రూపుదిద్దుకొనక మునిపే ఆ ప్రభు ఆయనకు ఒక ప్రణాళికను ఏర్పరిచి ఆయన్ను ఏర్పరచుకున్నారు, పవిత్రపరిచి ఉన్నారు. అలా పవిత్రపరచబడి ఆయనను ఇదిగో ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల మధ్యకు పంపిస్తూ ఉన్నాడు. ఆయన వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి దాదాపు ఒక 5గురు రాజులు ఉన్నారు. ఆ 5గురు రాజుల మధ్య ఆయన వారి యొక్క సందేశాన్ని వినిపించేటువంటి వాడు. చివరిగా సిద్కియా రాజు దగ్గరికి వెళ్ళాడు. సిద్కియా రాజు యెరూషలేమును పరిపాలించేటప్పుడు జరుగుతున్నటువంటి సంభాషణను ఈరోజు మనం మొదటి పట్టణంలో ఆలకించి ఉన్నాం. ఆయన ఇచ్చినటువంటి సందేశం ఒకటే, పశ్చాత్తాపడమంటున్నాడు వాళ్ళందరినీ కూడా. పశ్చాత్తాపడండి, లేకపోయినట్లయితే బాబిలోనీయులు యెరూషలేముపై దాడి చేసి యెరూషలేమును మరియు దేవాలయాన్ని నాశనం చేస్తారు, మీ జీవితాలు నాశనం అయిపోతాయి అని చెప్పేసి వారిని హెచ్చరించాను. అలా హెచ్చరించినందుకు ఆయనకు వచ్చినటువంటి బహుమతి కష్టాలకు గురి చేశారు, ద్వేషాన్ని ఆయనపై వ్యక్తపరిచారు. ఆ తర్వాత ఆయన్ను బంధించారు, చివరికి ఎండిపోయినటువంటి బావిలోనికి తోసివేశారు. అయితే దేవుని యొక్క సందేశాన్ని వారందరూ కూడా తృణీకరించారు. రాజు దగ్గర పనిచేసేటువంటి కొంతమంది రాజు దగ్గరకు వచ్చి ఈయన తప్పుడు ప్రచారం చేస్తున్నాడు అని ఎప్పుడైతే అతనికి తెలియపరుస్తారో, వారందరి యొక్క కోరిక మేరకు ఈయన తీసుకువెళ్ళి ఆ యొక్క బావిలో విసిరేస్తారు, చంపేద్దామని చెప్పేసి. ఆయన దేవుని చేత మాతృగర్భంలో రూపుదిద్దుకొనక మునిపే ఎంచుకున్నటువంటి ప్రవక్త కాబట్టి దేవుని యొక్క కాపుదల అలానే ఉంటుంది. అయితే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి అబెద్ మెలక్ అనేటువంటి ఆయన రాజు దగ్గరకు వచ్చి, ఇదిగో ఈయన గన అక్కడ చనిపోయినట్లయితే మీలో ఎవరో బ్రతకరు, ఈ ప్రవక్త గన ఆ భూమిలో లేదా ఆ యొక్క బావిలో చనిపోతే మీలో ఎవరు కూడా బ్రతకరు, ఈ యొక్క దేశం కూడా నాశనం అవుతుంది అని చెప్పి ఆయన హెచ్చరించి రాజు యొక్క అనుమతితో ఆ బావిలో ఉన్నటువంటి ఈ ఇర్మియా ప్రవక్తను బయటకు తీశారు. అన్ని కష్టాలు, అన్ని బాధలు లేదా అంత ఇబ్బంది ఆయనకు కలుగ చేయడానికి కారణం ఒకటే, సత్యానికి సాక్ష్యం ఇచ్చాడు. ఆయన సత్యానికి సాక్ష్యం ఇచ్చాడు, అందువలన ఆ విధంగా జరిగింది. అయితే ఇర్మియా ఏం చేశాడని ఇంత ఆలోచనను వాళ్ళందరూ కూడా కూడగట్టుకొని
ఈయన నాశనం చేయడానికి ముందుకొచ్చారు. దేవుని యొక్క వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించాడు. దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాడు. నమ్మినటువంటి వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించాడు. కానీ దేవుడు అతన్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టలేదు. అతని ఒంటరివాడిగా జీవించలేదు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వాక్యంలో వ్యక్తపరుస్తున్నాడు. ఆయనను ఎప్పుడు కూడా దేవాది దేవుడు విడిచిపెట్టలేదని, ఆయనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం అక్కడ చదువుతూ ఉన్నాం. 41 నీవు భయపడకము, నేను నీకు తోడయ్యుందును. నేను నీకు తోడయ్యుందును. నీవు వెరవకము, నేను నీకు దేవుడను. నీవు భయపడవద్దు, నీవు వెరవవద్దు, నేను నీకు తోడుగా ఉంటాను, ఎందుకంటే నేను నీ యొక్క దేవుడను అని చెప్పి తెలియచేస్తూ నీవు ఒంటరి వాడవు కావు. ఎక్కడ ఆ యొక్క బావిలో ఉన్న నీవు కూడా ఒంటరి వాడవు కావు. నీ యొక్క దేవుడనైనటువంటి నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పేసి అక్కడ ప్రభు తనకు ఆ యొక్క వాక్యం ద్వారా ఊరటనిస్తున్నాడు. మరొక విషయాన్ని మనం చూసినట్లయితే, దేవుడు మనము అనుకోనటువంటి, ఊహించినటువంటి రీతిలో మనకు సహాయాన్ని అందిస్తుంటాడు. ఇక్కడ అబెద్మెలాకు వచ్చి ఆయనకు సహాయాన్ని అందించాడు. బహుశా ఆయన ఎప్పుడు కూడా ఊహించి ఉండలేడు. ఆయన యొక్క తలంపుకు కూడా అది వచ్చి ఉండకపోవచ్చు. ఒకరు వస్తారు, నన్ను రక్షిస్తారు, నన్ను కాపాడుతారు, నా తరపున రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అన్నటువంటి ఆలోచన బహుశా ఇర్మియా ప్రవక్తకు లేకపోవచ్చు. కానీ దేవాది దేవుడు తన యొక్క ప్రణాళికలో భాగంగా ఈ వ్యక్తిని అబెద్మెలకును అక్కడికి పంపించి ఆ యొక్క రాజుతో మాట్లాడి అతన్ని బావిలో నుంచి బయటకు తీస్తూ ఉంటాడు. చక్కని వాక్యం మనకు ప్రభువు చెప్తూ ఉన్నాడు. దేవుడు మనము ఊహించని రీతిలో సహాయాన్ని అందిస్తూ ఉంటాడు. మనం ఆలోచించని రీతిలో మనకు సహాయాన్ని అందిస్తూ ఉంటాడు అన్నటువంటి వాక్యము కీర్తనాకారుడు 121వ కీర్తన 1-2 వాక్యాల్లో తెలియజేస్తున్నాడు. నేను నా కన్నులనెత్తి కొండల వైపు పారజూచుచున్నాను, నాకు ఎచ్చట నుంచి సహాయం లభించును. భూమాకాశములను సృజించిన ప్రభువు ఆయన నుండి నాకు సహాయం లభించు. భూమాకాశములు సృజించినటువంటి ప్రభువు నుంచి ఏమి లభిస్తుంది అంటున్నాడు? సహాయం లభిస్తుందంట. ఎక్కడి నుంచి నాకు ఈ యొక్క సహాయం లభిస్తుంది? మనము కూడా అదే ఆలోచించాలి. మనము దేవుని నమ్ముకున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నప్పుడు, దేవునిపై ఆధారపడి జీవిస్తున్నప్పుడు ఆయన మనకు ఊహించని రీతిలో, మనము ఆలోచించని రీతిలో, మనము తలంచిన రీతిలో మనకు సహాయాన్ని అందిస్తాడు. అదే చెప్తున్నాడు కీర్తనాకారుడు 121 కీర్తనలో. సర్వలోకాలను సృష్టించినటువంటి ఆ దేవుడు నువ్వు ఊహించిన రీతిలో నీకు సహాయాన్ని అందిస్తాను అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. మరి చివరికి ఆ ఇర్మియాను ప్రభు రక్షించడా లేదా? తన సేవకు అంకితమైనటువంటి వాళ్ళను, లేదా తనపై విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళను, తన జీవిత విశ్వాస ప్రయాణంలో ప్రయాణిస్తున్నటువంటి వారిని ఆయన ఎల్లప్పుడూ కూడా రక్షిస్తూనే ఉంటాడు. మనము కూడా ఆయన నుంచి నేర్చుకోవాల్సిందే. మనము విశ్వాసంగా జీవించాలి, విశ్వాసాన్ని ప్రకటించాలి, దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాలి, దేవుని యొక్క వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించాలి. దేవుడు నాకు ఎల్లప్పుడూ తోడుగానే ఉన్నాడు, నన్ను విడిచిపెట్టడు, నన్ను వెరవనీయడు, ఎందుకంటే ఆయన నన్ను సృష్టించినటువంటి దేవుడు అన్నటువంటి నమ్మకంతో మనం జీవించాలి. మనం ఆపదలో ఉన్నప్పుడు మనం అనుకోని రీతిలో, ఊహించని రీతిలో ఆ ప్రభు మనకు సహాయాన్ని ఎవరో ఒకరి ద్వారా ఆయన అందిస్తూనే ఉంటాడు. మనం ఆయన నమ్ముకుంటాము కాబట్టి ఆయన మనలను రక్షిస్తాడు అన్నటువంటి సందేశాన్ని ఈనాడు మొదటి పట్టణం మనకిస్తుంది. రెండవ పట్టణం గురించి ధ్యానించినట్లయితే, పునీత పౌలు యేసు ప్రభుపై దృష్టి పెట్టమంటాడు. ఆయనపై మీరు దృష్టి పెట్టండి అని చెప్పేసి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, హెబ్రీలకు రాసినటువంటి ఈ యొక్క లేఖలో పునీత పౌలు చక్కగా పలుకుతున్నాడు. మన విశ్వాసమునకు కారకుడును పరిపూర్ణతను వసుగువాడు అయిన ఆ యేసుపై మన దృష్టిని నిలుపుదము అంటున్నాడు. మనకు కూడా అదే సందేశాన్ని ఇస్తున్నాడు. మన యొక్క విశ్వాసానికి కారణము ఆ ప్రభు. మనం ఇదిగో ఈ యొక్క దేవాలయానికి రావడానికి కారణము ఆ ప్రభు. మనం జ్ఞానస్థానం పొందుకోవడానికి కారణము ఆ ప్రభు. మనం నిత్యము జీవిస్తున్నాము, ఆనందిస్తున్నాము, సంతోషంగా ఉంటున్నాము,
లేదా కష్టాల్లో, నష్టాల్లో, బరువుల్లో, బాధల్లో ఆ ప్రభు మనకు తోడుగా ఉంటున్నాడు. కారణం ఏంటంటే ఆయనపై మనకున్నటువంటి విశ్వాసము. ఆయనపై దృష్టి పెట్టమంటున్నాడు. పునీత పౌలు అదే చెప్తున్నాడు, ఆయనపై మీరు దృష్టిని సారించండి అని చెప్పి తెలియచేస్తూ పరుగు పందెం గురించి చెప్తున్నాడు. ఈ యొక్క పరుగు పందెం అనేటువంటిది, పరుగు తీసేటువంటి వాడు తను ఎక్కడ దృష్టి పెడతాడు? లక్ష్యం మీద దృష్టి పెడతాడు. ఉదాహరణకు అప్పుడప్పుడు స్టేడియంస్లో ఈ యొక్క పరుగు పందాలు చేస్తూ ఉంటారు కదా, అక్కడ కేరింతలు కొట్టే వాళ్ళు ఉంటారు, మైక్ సౌండ్స్ ఉంటాయి, అరిసేటువంటి వాళ్ళు ఉంటారు, ఈళ్ళ వేసేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ అక్కడ పరుగు తీసేటువంటి ఆ యొక్క యువకులు దేని మీద దృష్టి పెడతారు? లక్ష్యం మీద దృష్టి పెడతారు. అదేవిధంగా పునీత పౌలు మనకు తెలియజేస్తున్నాడు, మీ యొక్క లక్ష్యం ఎవరు? ఆయన. ఇది ఒక విశ్వాస యాత్ర. నువ్వు చేసేటువంటిది ఒక విశ్వాస యాత్ర. ఈ యొక్క విశ్వాస యాత్రలో గమ్యము ఆయన, లక్ష్యము ఆయన. కాబట్టి ఆయన పైన నీవు దృష్టి పెట్టమని చెప్పేసి ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆయనపై దృష్టి పెట్టాలంటే అది మనకు ఎలా సాధ్యము అంటే మళ్ళా దేవుని యొక్క వాక్యమే దానికి ఆధారం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించటము, ఆ వాక్యాన్ని అంగీకరించటము, ఆ అంగీకరించినటువంటి వాక్యాన్ని ఆచరించటము, ఆచరించినటువంటి ఆ వాక్యాన్ని పాటించటము, పాటించినటువంటి ఆ వాక్యాన్ని ప్రకటించటం, ఇది ఆయన మనకిస్తున్నటువంటి మార్గం. అనగా మనము ఆయనపై దృష్టి పెట్టడం అంటే ఆయన వాక్యములో మునిగిపోవడం అని అర్థం. ఆయన యొక్క వాక్యములో ఇమిడిపోవడం అని అర్థం. ఆయన యొక్క వాక్యంలో ఇమిడిపోవాలి అంటే మనం అందరము కూడా ప్రభు యొక్క వాక్యాన్ని ఆలకించాలి, ఆ ప్రభు యొక్క వాక్యాన్ని అంగీకరించాలి, ఆ ప్రభు యొక్క వాక్యాన్ని ఆచరించాలి, ఆ ప్రభు యొక్క వాక్యాన్ని పాటించాలి, పాటించినటువంటి ఆ వాక్యాన్ని ప్రకటించాలి. ఈ యొక్క పనులను ఆ ప్రభు మనకు ప్రసాదిస్తున్నాడు. ఇవి మనం నెరవేర్చినప్పుడు మన యొక్క దృష్టి ఎవరి మీద ఉన్నట్లు? ఆ వాక్కు మీద ఉన్నట్లు. ఆ వాక్కు ఎవరు? ప్రభు అయినటువంటి క్రీస్తునాథుడి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆ ప్రభువు మీదనే మన దృష్టి ఉండాలి అంటే మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థనా రూపంలో ఆయనతో ఒక సన్నిహిత బంధాన్ని నిత్యము పెంచుకుంటూ ఉండాలి. ఒకసారి 2 సార్లు ప్రార్థిస్తే కాదు, నిత్యము ప్రార్థిస్తూ నిత్యము ఆ బంధాన్ని మనం పెంచుకుంటూ ఉండాలి. అందువలనే లూకా రాసినటువంటి సువిశేషంలో 18వ అధ్యాయం 1వ వాక్యంలో తెలియజేస్తున్నాడు, ఎప్పుడూ ప్రార్థించమంటున్నాడు. ఎల్లప్పుడూ ప్రార్థన సలపుడి, విసుగు చెందకుండా ప్రార్థన సలపండి అని చెప్పి ఆయన తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ విధంగా విసుగు చెందకుండా ప్రార్థించి ఎల్లప్పుడూ కూడా మనం ప్రార్థిస్తూ మనకు ఆ దేవునికి లేదా ఆ ప్రభువునకు ఒక సన్నిహిత సంబంధాన్ని పెంపొందించుకున్నటువంటి వాళ్ళం అవుతాం. మరొక వాక్యం తెలియజేస్తున్నాడు, ఆయన సిలువ పైన పడినటువంటి శ్రమలను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఆ ప్రభు ఈనాడు మనం చదివినటువంటి సువిశేష పట్టణంలో శాంతి ఎప్పుడు వస్తుంది అంటున్నాడు? నేను శ్రమలతో కూడిన జ్ఞానస్థానము పొందవలెను, అది నెరవేరినంత వరకు నా మనసునకు శాంతి లేదు అంటున్నాడు. కాబట్టి పునీత పౌలు చూపించిన విధంగా మన యొక్క దృష్టి లేదా మన యొక్క లక్ష్యం ఎవరు? ప్రభు అయినటువంటి క్రీస్తునాథుడు. మన దృష్టి అంతా కూడా ఆయన మీద పెట్టాలి అంటున్నాడు. క్రీస్తు ప్రభువుని అనుసరించేటువంటి విధానంలో, క్రీస్తు ప్రభువుని ఆచరించేటువంటి విధానంలో, క్రీస్తు ప్రభువుపై దృష్టి పెట్టే విధానంలో అనేకమైనటువంటి అవరోధాలు వస్తూ ఉంటాయి. ఆ అవరోధాల మీద దృష్టి పెట్టకుండా నీ లక్ష్యం ప్రభు అయినటువంటి క్రీస్తు అని విశ్వసిస్తూ ఆయన పైన దృష్టి పెట్టమని పునీత పౌలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి సువిశేష పఠనాన్ని చూసినట్లయితే చాలా చక్కగా ప్రభు మీకు నేను తెలియపరిచిన విధంగా నేను భూమికి నిప్పండించుటకు వచ్చి ఉన్నాను అంటున్నాడు. ఇక్కడ నిప్పండించటము అంటే ప్రభు మనలందరినీ కూడా జ్ఞానస్థానమందు ఆయన ఆత్మతోనూ మరియు అగ్నితోనూ జ్ఞానస్థానం ఇస్తూ ఉన్నాడు. పునీత యోహాను గారు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ప్రభు జ్ఞానస్థానం పొందుకునేటప్పుడు ఈ మాటలు పలుకుతాడు, నేను ఆయనకి నీటితో జ్ఞానస్థానం ఇస్తున్నాను, కానీ నా తరువాత వచ్చేటువంటి వాడు అగ్నితోనూ మరియు ఆత్మతోనూ జ్ఞానస్థానం వస్తును అంటున్నాడు. మరి ఆ ప్రభు ఈ యొక్క అగ్నితోనూ మరియు ఆత్మతోనూ జ్ఞానస్థానం ఎప్పుడిచ్చాడు, ఎక్కడిచ్చాడు అంటే
పెంతెకొస్తు దినాన మరియ తల్లితో కలిసి ఉన్నటువంటి అపోస్తులు, ఉన్నటువంటి స్త్రీలు, పురుషులకు అదిగో ఆ యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించాడు. వారిపై అగ్ని జ్వాలల రూపంలో ఆ యొక్క అగ్నిని వారిపై కుమ్మరించాడు, వారిని ఆత్మతో నింపాడు. అలా ఆత్మతో నింపబడినటువంటి వారు వివిధ ప్రాంతాలకు వెళ్ళి ఆ వాక్యాన్ని ఆలకించినటువంటి వాక్యాన్ని, అంగీకరించినటువంటి వాక్యాన్ని, ఆచరించినటువంటి వాక్యాన్ని, పాటించినటువంటి వాక్యాన్ని ప్రకటించడం ప్రారంభించారు. ఎప్పుడైతే ప్రకటించారో ఆ ప్రకటన అనేకమైనటువంటి విభజనలకు కారణమైనది. అనేకమైనటువంటి విభజనలకు కారణమైనది. ఉదాహరణకు, నీ కుటుంబంలో నీవు విశ్వసిస్తున్నావు దేవుణ్ణి, మిగిలినటువంటి వారు విశ్వసించరు. నీవు అక్కడే విభజన ప్రారంభమవుతుంది. ఆ కుటుంబంలోనే నిన్ను హేళన చేసే వాళ్ళు ఉంటారు, అవమానించేటువంటి వాళ్ళు ఉన్నారు, అవహేళన చేసేటువంటి వాళ్ళు ఉంటారు, నువ్వు వెళ్ళొద్దు అనేటువంటి వాళ్ళు ఉంటారు, నిన్ను శాసించేటువంటి వాళ్ళు ఉంటారు. నువ్వు అదే కుటుంబంలో ఉన్నావు, కానీ విశ్వాసపూర్వకంగా అక్కడ విభజన జరుగుతూ ఉన్నది. అదే ప్రభు చెప్తున్నాడు, ఒకే కుటుంబంలో విభజన వస్తుంది అంటున్నాడు కదా. విశ్వాసానికి సంబంధించి నీ విశ్వాసాన్ని నువ్వు తూచా తప్పకుండా ప్రకటించుకోవడానికి అవకాశం లేనటువంటి సందర్భాలు, అవకాశం లేనటువంటి స్థితిగతులు మనకు ఎదురుపడుతూ ఉంటాయి అని చెప్పి ఆ ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభు మనకు చాలా కూలంకుషంగా తెలియజేస్తూ ఉన్నాడు ఈనాడు. నేను భూమిపైకి ఎందుకు వచ్చానంటున్నాడు? నిప్పంటించుటకు వచ్చి ఉన్నాను. నిన్ను జ్ఞానస్థానం నందు ఆయన యొక్క అగ్నితోనూ ఆత్మతోనూ అభిషేకిస్తున్నాడు. నువ్వు రగిలించబడుతున్నావు, ఆయన యొక్క ప్రేమాగ్నిచే రగిలించబడుతున్నావు, ఆయన దివ్య వాక్కుచే నువ్వు రగిలించబడుతున్నావు, నీవు వెలుగును పొందుకుంటున్నావు. అందువల్లనే ప్రభు అంటున్నాడు, ఆయన యొక్క వాక్యము మన యొక్క పాదములకు దీపం, మన యొక్క జీవితాలకు వెలుగై ఉంటుంది. ఆ వాక్యము, ఆ వెలుగైనటువంటి ఆ వాక్యాన్ని కేవలం నీతో ఉంచుకోవద్దు, అదే సత్యం. ఆ సత్యానికి నువ్వు సాక్ష్యం ఇవ్వమంటున్నాడు. ఆయన సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు, సత్యానికి సాక్ష్యం ఇచ్చాడు. చివరికి ఏమయ్యాడు? ఆ విధంగా బలయ్యాడు. ఆ బలైనప్పుడే ఆయన వచ్చినటువంటి పని పూర్తవుతుంది, ఆయనకు శాంతి కలుగుతుంది. అదే వాక్యాన్ని 50వ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. నేను శ్రమలతో కూడిన జ్ఞానస్థానము పొందవలేను, అది నెరవేరినంత వరకు నా మనసునకు శాంతి లేదు. ఆయన ముందు ఒక జ్ఞానస్థానాన్ని స్వీకరించాడు. యోహాను దగ్గర యోర్దాను నదిలో జ్ఞానస్థానాన్ని పొందుకున్నాడు. కానీ మరొక జ్ఞానస్థానం గురించి చెప్తున్నాడు ఆయన. ఆ జ్ఞానస్థానం ఎప్పుడు పరిపూర్తి అవుతుంది అంటున్నాడు? శ్రమలతో కూడినటువంటి జ్ఞానస్థానం. ఏమిటి ఈ యొక్క శ్రమలతో కూడినటువంటి జ్ఞానస్థానం? నీ జీవితంలో నువ్వు నమ్ముకున్నటువంటి వాక్యాన్ని, నువ్వు విశ్వసించినటువంటి ప్రభువుని ప్రకటించేటప్పుడు నీవు కూడా అనేకమైనటువంటి శ్రమలను అనుభవించేటువంటి అవకాశము ఎంతైనా ఉన్నది అని చెప్తున్నాడు. మన యొక్క జీవితంలో ఈ శ్రమలు లేకుండా, విభజన లేకుండా ఉండదు. ఎప్పుడైతే క్రీస్తు ప్రభుని అంగీకరించామో, ఆయన అనుసరిస్తున్నామో, ఆయన ఆచరిస్తున్నామో, అప్పుడే మనము ఆ యొక్క విభజనకు, ఆ విధమైనటువంటి వ్యతిరేకతకు మనం తల వంచాము అని అర్థం. కానీ అప్పుడు కూడా మనము మన యొక్క విశ్వాసంలో పాతుకుపోతూ సత్యానికి సాక్ష్యమిస్తూనే ఉండాలి. కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు పెట్టినా, ఇబ్బందులు వచ్చినా, కొట్టినా, తిట్టినా మనం ఏం చేయాలంటున్నాడు? సత్యానికి సాక్ష్యమిస్తూనే ఉండాలి. ఇర్మియా ప్రవక్త వాళ్ళు కొట్టారు, తిట్టారు, బాధ పెట్టారు, బంధించారు, గోతిలో పడేశారు, కానీ సత్యానికి సాక్ష్యమిస్తూనే ఉన్నాడు. ప్రభువును కూడా ప్రజలందరూ కూడా అవహేళన చేశారు, అవమానించారు, ఉమ్మివేశారు, కొర్రాలతో కొట్టారు, నిందలేశారు, అన్ని పొందుకున్నారు, ఆయన నిందలేశారు. చివరికి ఆయన కూడా ఆ శిలువ పైన చంపివేశారు. కాబట్టి ప్రభువుని అంగీకరించినటువంటి వాడికి ఈ యొక్క నిందలు, అపనిందలు, అవహేళన తప్పనిసరిగా ఉంటుంది. దాన్ని అంగీకరిస్తూ నీవు నమ్ముకున్నటువంటి ప్రభువుపై దృష్టిని సారిస్తూ అదే నిజమైనటువంటి సత్యమని గ్రహించి ఆ సత్యానికి సాక్ష్యం ఇవ్వటానికి మనం అందరం కూడా ప్రయాసపడదాం.